సరిపోదా శనివారం ఓ గుద్దబాలు ఉందని చెప్పలేం కానీ ఒక యావరేజ్ కమర్షియల్ యాక్షన్ డ్రామా ఇది. కొన్ని సీన్స్ అయితే మనకు చాలా చాలా బాగా అనిపిస్తాయి, కొన్ని సీన్స్ సోగా ఉంటాయి. ఫస్ట్ హాఫ్ మొత్తం స్టోరీ బిల్డప్కి అయితే సరిపోతుంది, ఇంకా సెకండ్ హాఫ్ మొత్తం ప్రాపర్ స్క్రీన్ ప్లేతో చాలా ఫాస్ట్గా కామెడీతో బాగా ఇంట్రెస్టింగ్గా నడుస్తుంది. విలన్ బీద ప్రజలను కొట్టడం, ఆ సింపతితో మనకి ఎమోషన్ రావడం, హీరో వెళ్ళి విలన్ కొట్టడం, ఇది మన చాలా చాలా తెలుగు సినిమాల్లో చూస్తూనే పెరిగాం. సెకండ్ హాఫ్లో వచ్చే కామెడీ మూవీ మనకు ఒక రిలీఫ్గా ఉంటుంది. ఎస్జే సూర్య స్క్రీన్ పైన ఉన్నంతసేపు మూవీ చాలా బాగుంటుంది. అతని ఈవిల్ లాఫ్ కానీ, అతని మేనరిజమ్స్ అండ్ క్లైమాక్స్లో ఒక వాక్ ఉంటుంది, అది చాలా చాలా బాగా నచ్చింది నాకైతే. ప్రీ ఇంటర్వెల్ అండ్ పోస్ట్ ఇంటర్వెల్ 20 minutes నాకు చాలా అంటే చాలా బాగా అనిపించాయి. అక్కడ వివేక్ ఆత్రేయ మార్క్ రైటింగ్ కనిపిస్తుంది మనకు. జేక్స్ బిజయ్ మ్యూజిక్ చాలా అంటే చాలా లౌడ్గా అనిపిస్తుంది. ఐఎమ్ నాట్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ లౌడ్ మ్యూజిక్ అండి. నాని నిద్ర లేపాడుగా కూడా ఇలాంటి క్యారెక్టర్ చేస్తాడు. నథింగ్ న్యూ అబౌట్ హిమ్. నాని అండ్ ప్రియాంక మధ్య నో కెమిస్ట్రీ. ప్రియాంకను చూస్తున్నంతసేపు నాకు నీరసం